హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేము చాలా బాగున్నాము. ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఒక బెల్ ఐకాన్ కూడా ఉంటుంది. దాన్ని యాక్టివ్ చేసుకోండి. మీరు యాక్టివ్ చేసుకున్న దాన్ని ఆల్ బటన్ క్లిక్ చేస్తే కనుక నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇది మండే వ్లాగ్ అనమాట. సండే నైట్ నేను డబుల్ బీన్స్ సోక్ చేసి పెట్టాను మండే లంచ్ బాక్స్లోకి. ఇంకా డబుల్ బీన్స్ కుక్కర్లో పెట్టేశానమాట. ఒక 4 విజిల్స్ అన్న వచ్చే వరకు ఉడకపెట్టాలి, లేదంటే గట్టిగా ఉంటాయి. సో అందుకే కుక్కర్లో పెట్టేశాను, ఫాస్ట్గా ఉడికిపోతాయి అని చెప్పేసి. ఇంక పిల్లల కోసం మిల్క్ పెట్టాను. మండే పూజ చేసుకుందాం అని చెప్పేసి పువ్వులుని అగరత్తులు పెట్టమన్నాను అనమాట. అగరత్తులు అయిపోయినాయి. మనం ఎప్పుడైనా ఎమర్జెన్సీగా ఏదైనా కావాలి అనుకుంటే డైలీ బాస్కెట్లో ఆర్డర్ చేసుకుంటే మిల్క్ ప్యాకెట్స్తో పాటు అవి కూడా తెచ్చి ఇచ్చేస్తారనమాట. సో డైలీ బాస్కెట్లో పువ్వులు, డియోడ్రెంట్ ఒకటి, అగరత్తులు ఇవన్నీ ఆర్డర్ చేశారు. మిల్క్ కర్డ్తో పాటు అవి కూడా తీసుకొచ్చి ఇచ్చేశారు. ఇంకా రైస్ కూడా పెట్టేశాను. ఒకవైపు కర్రీ చేస్తూ ఒకవైపు రైస్ కూడా ఆల్మోస్ట్ ఉడికిపోతుంది. ఇవాళ బ్రేక్ఫాస్ట్ నేను ఇడ్లీ పిండిలో మైదా పిండి కలిపి ఉంచానమాట, పునుకుల్లాగా వేద్దామనేసి. దానికోసం అయితే పుట్నాల పప్పుతో చట్నీ చేస్తున్నాను. అంటే పచ్చిమిరపకాయలు, వేపిన శనగపప్పు, సాల్ట్ ఈ మూడే వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టి చేసేసానమాట చట్నీ. ఇంకేం వేయలేదు. చట్నీ చేసిన తర్వాత దీనికి తాలింపు వేసుకున్నాను అంతే. టేస్ట్ అయితే భలే ఉంది. ఆ పునుగిరికి ఈ చట్నీయే బెస్ట్ కాంబినేషన్ అనమాట. లాస్ట్ ఇయర్ అయితే ఐషు బస్సు 8 o'clockకే వచ్చేసేది. ఇప్పుడైతే 8:30కి వస్తుందన్నమాట. సో అందుకని కొంచెం టైం ఉంటుంది. లాస్ట్ ఇయర్ అయితే 5కే లేచేదాన్ని, 5 to 5:30 మధ్యలో లేచేదాన్ని. ఇప్పుడైతే ఇంకా 6కి లేస్తున్నాను, ఎందుకంటే బస్సు 8:30కి వస్తుంది కాబట్టి. ఇంకా మా చిన్నోడికి కూడా స్కూల్ స్టార్ట్ అయిపోతే కనుక ఇంకా ఎర్లీగా లేవాలి, ఎందుకంటే చిన్నోడిది వచ్చేసి 9 o'clock వస్తుందన్నమాట. ఐషుదే 8:30కి వస్తుంది. ఫస్ట్ వెళ్ళి ఐషుని డ్రాప్ చేసేసి బస్ ఎక్కించేసి ఇంటికి వచ్చి అప్పుడు మళ్ళీ మా చిన్నోడిని తీసుకుని వెళ్ళాలన్నమాట. అంటే 2 times వెంటనే తిరగాలి. ఇది వరకు ఐషుది 8కి వస్తే మా చిన్నోడిది 9కి వచ్చేది. మధ్యలో 1 hour గ్యాప్ ఉండేది. ఇంటికి వచ్చిన తర్వాత మా చిన్నోడిని రెడీ చేసేదాన్ని. కాకపోతే ఇప్పుడు ఏంటంటే ముందరగానే రెడీ చేసేసి ఇంకా ఐషుని డ్రాప్ చేయడానికి వెళ్ళాలన్నమాట. ఇప్పుడైతే వీళ్ళకి చక్కగా బస్సులు, క్యాబ్లు ఇవన్నీ వస్తున్నాయి. మా చిన్నప్పుడైతే మేము స్కూల్కి గుర్రం బండి మీద వెళ్ళేవాళ్ళం అనమాట. మా చిన్నప్పుడైతే ఊళ్ళో కాన్వెంట్ ఏం ఉండేది కాదు. సో పక్క ఊరికి గుర్రం బండి మీద వెళ్ళేవాళ్ళము. నేను, అన్న, మా కజిన్స్, ఇంకో ఊళ్ళో కొంతమంది అందరం కలిసి గుర్రం బండి మీద వెళ్ళేవాళ్ళము. తర్వాత ఊళ్ళో చిన్న కాన్వెంట్ పెట్టారనమాట, నవజ్యోతి పబ్లిక్ స్కూల్ అని చెప్పేసి. ఇంకా వేరే ఊరు నుంచి వచ్చి సారు ఊళ్ళో పెట్టి చెప్పేవాళ్ళు. సో ఇంకా పక్క ఊళ్ళో స్కూల్ మానేసి ఊళ్ళో కాన్వెంట్లో జాయిన్ అయ్యాము. ఆ సారు చాలా రోజులు చెప్పారు. తర్వాత ఆ సారు కూడా స్కూల్ తీసేశారనమాట. తీసేసిన తర్వాత ఊళ్ళో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయ్యాము. 3rd class వరకు కాన్వెంట్లో చదివాము. 4th standard నుంచి అయితే ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అయిపోయామన్నమాట. నేను 4th standard, మా అన్నేమో 5th standard అనమాట. ఇంకా మా అన్న 5th కంప్లీట్ అయిపోయిన తర్వాత ఊళ్ళో మా పక్కనే ఉన్న ఊళ్ళో హై స్కూల్ ఉండేది లింగంపత్తిలో. సో లింగంపత్తే 6th standard జాయిన్ అయిపోయాడు. నేనేమో 4th, 5th కూడా ఊళ్ళో ఉన్న ఎలిమెంటరీ స్కూల్లో కంప్లీట్ చేసేసుకుని 6th వచ్చిన తర్వాత నేను కూడా లింగంపత్తి హై స్కూల్లో జాయిన్ అయ్యానమాట. నేను, మా అన్న ఒకే సైకిల్ మీద వెళ్ళేవాళ్ళము. నేను వెనకాల కూర్చుంటే మా అన్న సైకిల్ తొక్కేవాడు అనమాట. 6th standard, 8th, 6th, 7th కూడా మా అన్న నేను కలిసే వెళ్ళేవాళ్ళము. 8th నుంచి నాకు కూడా సైకిల్ తీసుకుంటే అప్పటి నుంచి ఇంకా నేను ఒక సైకిలే, మా అన్న ఒక సైకిలే, ఇద్దరు అలా వెళ్ళేవాళ్ళం అనమాట. మా ఊరికైతే ఆర్టీసీ బస్సు అప్పుడు లేదు, ఇప్పటికి కూడా లేదు ఆర్టీసీ బస్సు. ఒకవేళ ఆర్టీసీ బస్సు ఉండుంటే కనుక మేబీ ఇంకా ఎక్కువ మంది ఆడపిల్లలు చదువుకుని ఉండేవాళ్ళేమో. ఇప్పటికీ కూడా మా ఊరికి బస్ లేదు. రిక్షాలు, గుర్రంబండ్లు పోయి బైక్స్, ఆటోలు వచ్చినాయి అనమాట. మా ఊర్లాగే మీ ఊరికి కూడా బస్సు ఎవరికైనా లేకుండా ఉంటే కనుక కామెంట్ చేయండి, సేమ్ పించ్ అని చెప్పుకుందాము. కొన్ని స్కూల్స్, కాలేజ్ బస్సెస్ రావడం వల్ల ఊళ్ళోకి కొంతమంది పిల్లలైనా బయట ఊరికి వెళ్ళి చక్కగా చదువుకోగలుగుతున్నారు. లేదంటే వాళ్ళందరూ కూడా ఇక్కడే స్టాప్ చేయాల్సి వద్దనమాట. అట్లీస్ట్ ఆ బస్సెస్ అనే వస్తున్నాయి. మేము చదువుకునే రోజుల్లో అయితే స్కూల్ బస్సులు గట్రా ఏం వచ్చేవి కాదనమాట. ఊళ్ళోకి వెళ్తే ఆటోలో రిక్షాలో వెళ్ళడం, గుర్రబండి మీద వెళ్ళడం, లేదంటే ఇంకా అక్కడితో చదివి ఆపేసి కూర్చోవడమే అనమాట. అలా ఉండేది. కానీ ఇప్పుడు కొంచెం బెటరే. బయట ఊరు నుంచి స్కూల్ బస్సెస్, కాలేజ్ బస్సెస్ వస్తున్నాయంట. అట్లీస్ట్ కొంతమంది పిల్లలన్నా హ్యాపీగా వెళ్ళి చదువుకోగలుగుతున్నారు. ఇంకా వ్లాగ్లోకి వచ్చేస్తే ఇవాళ మండే కాబట్టి నేను పూజ చేసేసుకున్నాను. ఇంకా బ్రేక్ఫాస్ట్ బజ్జీ అనమాట. మార్నింగే ఐషు కోసమే వేశాను. ఇంకా ఇప్పుడైతే నా కోసం వేసుకున్నాను అనమాట. ఇంకా ఈ షిత్తు వాళ్ళ డాడీ ఇంకా నిద్ర లేవలేదు. లేచిన తర్వాత వాళ్ళకి కూడా వేడివేడిగా వేసిస్తాను. ఇంకా ఫస్ట్ అయితే నేను బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాను. చాలా ఆకలేస్తుంది. నేను ఆఫ్టర్నూన్ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు ఒక మూవీ పెట్టుకున్నామన్నమాట హాట్‌స్టార్‌లోని. చాలా బాగుంది మూవీ. సో అది సగమే చూసాము.
ఇంకా మిగిలిన సగం ఇప్పుడు చూద్దామని అయితే పెట్టుకుంటున్నాను. బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కాసేపు చూద్దామనేసి. ఎందుకంటే ఒక మూవీ స్టార్ట్ చేశానంటే నేను ఒక 2, 3 డేస్ చూస్తాననమాట అదే మూవీని. ఎందుకంటే ఒకే రోజు కంప్లీట్‌గా చూడడానికి నాకవ్వదు. కొంచెం అలా చూసుకుంటూ ఉంటాను. సో, ఇప్పుడైతే కొంచెం చూసేస్తే మళ్ళీ ఆఫ్టర్‌నూన్ ఇంకొంచెం చూడొచ్చనేసి బ్రేక్‌ఫాస్ట్ చేస్తూ కొంచెం చూస్తున్నాననమాట మూవీని. అదే మూవీ అంటే 'మంజుమల్ బాయ్స్' అని కేరళ మలయాళం మూవీ అనమాట. రీసెంట్‌గానే వచ్చింది. హాట్‌స్టార్‌లో ఉంది. ఎవరైనా చూడకపోతే కనుక చూడండి. చాలా బావుంది మూవీ అయితే. రియల్‌గా జరిగిన స్టోరీ అంట అది. రియల్ ఫ్రెండ్‌షిప్ అంటే ఎలా ఉండాలో నిజంగా ఆ మూవీ చూస్తే అర్థమవుతదనమాట. ఇంకా మా ఇంట్లో క్యారమ్ బోర్డ్ ఆడినా, ఆడకపోయినా క్యారమ్ బోర్డ్ అలా పెట్టేసే ఉండాల్సొస్తుందనమాట. ఇంకెప్పుడో మార్నింగ్ ఏసిన బట్టలు నేను ఈవినింగ్ ఆరబెట్టాను. నైట్ అయిపోయింది. అప్పుడు ఆరబెట్టాననమాట. ఇంకా మార్నింగ్ చేసిన కర్రీ కొంచెమే ఉంది. నైట్‌కి ఏం కర్రీ చేయాలో అర్థం కాలేదు. సో, ఈవేళ ఇంకా అత్తేసరి పెట్టేయమని చెప్పారు. హమ్మయ్య! అత్తేసరైతే ఇంకేం కర్రీ చేయక్కర్లేదు కదా అని అత్తేసరి పెట్టేశాను. ఇంకా డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకున్నాను. బాటిల్స్ కూడా క్లీన్ చేసి పెట్టాననమాట. వాటర్ పెట్టి ఫ్రిడ్జ్‌లో పెట్టాలి. ఇంకా మా నైబరు తెలుగు వాళ్ళు ఉన్నారనమాట. ఆంటీ ఊరు నుంచొచ్చారు. వాళ్ళ కోడల దగ్గరికి. ఆ ఆంటీ నాకు గోరింటాకు ఇచ్చారనమాట. సో, దాన్ని నేను ఫ్రిడ్జ్‌లో పెట్టి వదిలేసాను. 4 డేస్ అయింది ఇచ్చి. ఇప్పుడైతే తీసాననమాట బయటికి. గోరింటాకు పెట్టుకుందాం, పిల్లలకు కూడా పెడదామనేసి. వాటర్ బాటిల్స్ అన్నీ నేను ఫిల్ చేసేసాను. ఇంకా మా చిన్నోడు పట్టుకెళ్ళి ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తున్నాడు. ఇంకా డిన్నర్ అదంతా అయిపోయింది. డిషెస్ అవన్నీ క్లీన్ చేసేసుకున్న తర్వాత ఇంకిప్పుడు ఏం పని లేదు అనుకున్నప్పుడే నేను గోరింటాకు బయటకి తీసాననమాట. సో, ఇప్పుడైతే కొంచెం చింతపండు వేసి మిక్సీ జార్‌లో వేసి మెత్తగా చేసేసాను. కాకపోతే ఏం చేశానంటే కొంచెం వాటర్ ఎక్కువేసేసాను. సో, కొంచెం పలచగా వచ్చేసింది. అయినా కూడా పర్లేదు బానే ఉంది. మరీ పలచగా లేదు. కొంచెం పలచగా వచ్చేసిందనమాట. వాటర్ వేయకపోతే అస్సలు మిక్సీలో అవ్వట్లేదని చెప్పేసి కొంచెం వాటర్ వేసేసరికి ఇలాగ పలచగా అయిపోయిందనమాట. ఇంకా ఫైనల్‌గా గోరింటాకైతే మిక్సీ జార్‌లో వేసేసి పేస్ట్ చేసేసాను. ఇంకా మార్నింగు కర్రీ కోసమని శనగలు నానబెట్టుకొని పెట్టుకుంటున్నాననమాట. అంటే మార్నింగ్ పూరీ చేద్దాం చోలే భటూరాకు అనేసి శనగలు నానబెట్టుకొని పెట్టుకున్నాను. తర్వాత ఇంక ఫస్ట్ అయితే మా చిన్నోడికి పెట్టేస్తున్నాను. త్వరగా పెట్టేస్తే త్వరగా తీసేయొచ్చు కదా! మళ్ళీ పడుకుంటాడని చెప్పేసి. చక్కగా పెట్టించుకుంటాడు. గోరింటాకంటే భలే ఇష్టము. నాకొచ్చిన డిజైన్ ఇదొక్కటే. బొట్లు పెట్టేసి చందమామ పెట్టడం నాకు అదొకటే వచ్చు. సో, అందుకని నేను అదే పెట్టుకుంటాను. పిల్లలకు కూడా అదే పెడతాను. నాకు కోన్ కన్నా గోరింటాకు అంటేనే ఎక్కువ ఇష్టము. పిల్లలకు కూడా గోరింటాకే పెడతాను ఎక్కువగాని. కోన్ అస్సలు ఎప్పుడో గాని పెట్టననమాట. ఐషు అడుగుతది కోన్ పెట్టమని. కానీ అస్సలు పెట్టను. కోన్ అంత మంచిది కాదు కదా! సో, అందుకని గోరింటాకు అయితే నేచురల్‌గా ఉంటది కాబట్టి గోరింటాకు ఎక్కువ పెడతాను పిల్లలకి. నెయిల్స్‌కి కూడా మంచిదనేసి. ఇంకా మా చిన్నోడికైతే ఒకేసారి పెట్టేస్తే 2 హ్యాండ్స్‌తో తీసేయొచ్చు కదా! బేగా పడుకుండి పోతాడని చెప్పేసి 2 హ్యాండ్స్‌కి ఒకేసారి పెట్టేశాననమాట. 2 హ్యాండ్స్‌కి ఒకేసారి పెట్టేశాను గానీ, నాకు చుక్కలు చూపించాడు. అక్కడ ఇచ్చింగొస్తుంది, ఇక్కడ ఇచ్చింగొస్తుంది. టీ షర్ట్ అలా ఎళ్ళిపోయింది, ఇలా ఎళ్ళిపోయిందని జెప్పేసి చుక్కలు చూపించాడనమాట నాకు. ఇంక ఎలాగోలాగా పండేదాకా కొంచెం ఓపిక పట్టాను. పెట్టాను గదా! రెడ్‌గా పండితే బావుంటదనేసి. ఇంక మా చిన్నోడికి పెట్టడం పూర్తయిపోయిన తర్వాత ఇంక ఐషుకి కూడా పెట్టేస్తున్నాననమాట. ఇంక ఐషుకి కూడా సేమ్ డిజైను, సేమ్ బుట్టలు, సేమ్ చందమామ అనమాట. నాకదొక్కటే వచ్చు. ఇంకేం రాదు. అందుకని ఇంక అదొక్కటే మంచిగా వస్తది కాబట్టి ఇంక అదొకటే పెట్టేస్తాను. నేను కూడా అదే పెట్టేసుకుంటాను. ఎవరడిగినా కూడా నేను గోరింటాకు అదే పెడతాననమాట. కోన్ అయితే కొంచెం డిజైన్స్ ఏమైనా పెట్టడం వచ్చు కానీ, గోరింటాకు అయితే మాత్రం నాకు ఇవే నచ్చుతది. ఇదే పెట్టడం వచ్చు. ఇదే బావుంటది కూడా హ్యాండ్స్‌కి, పిల్లలకి. సో, అందుకని ఎప్పుడు బుట్టలు పెట్టేసి ఇలా చందమామ పెట్టేస్తాను. ఇంకా ఒక ఫింగర్‌కైతే బుట్ట పెట్టలేదు. మీరు చూసే ఉంటారు గదా! మా సైడ్ అయితే అన్న గాని, తమ్ముడు గాని అంటే బ్రదర్ ఉన్నవాళ్ళు ఆ ఫింగర్‌కి బుట్ట పెట్టుకోరనమాట. సో, అందుకని ఐషుకి తమ్ముడున్నాడు గాబట్టి ఇంకా ఆ హ్యాండ్‌కి, ఆ ఫింగర్‌కి బుట్ట పెట్టలేదు. మీ సైడ్ కూడా ఇలాంటివేమన్నా ఉంటే కనుక కామెంట్ చేయండి. మా వైపయితే అలాగే పెట్టుకోమనమాట. సో, ఐషుకి కూడా 2 హ్యాండ్స్‌కి ఒకేసారి పెట్టేశాను. తర్వాత ఐషు స్టార్ట్ చేసింది. నాకు అక్కడ ఇచ్చింగొస్తుంది, ఇక్కడ ఇచ్చింగొస్తుందని జెప్పేసి. ఇంకా పిల్లలిద్దరికీ పెట్టేసరికి నా హ్యాండ్స్ చూడండి ఎలా పండిపోయినాయో. సూపర్‌గా పండిందనమాట గోరింటాకు. ఆ ఆంటీకి థాంక్స్ చెప్పాలి అసలు యాక్చువల్‌గా. చాలా బాగుంది గోరింటాకు. ఫ్రెష్‌గా ఉంది. ఒక 4 డేస్ అయింది ఇచ్చి నేను ఫ్రిడ్జ్‌లోనే వదిలేసాను. పండుతదో పండదో అనుకున్నాను. కానీ చాలా పండింది. ఇంకా మా చిన్నోడికి చూడండి ఎంత రెడ్‌గా పండిందో. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాననమాట సేమ్. ఇంకా ఈ హ్యాండ్‌కేమంటే ఆల్రెడీ పిల్లలకి పట్టేటప్పుడు ఫింగర్స్ అన్నీ పండిపోయినాయి గదా! ఈ చేతిలో చందమామ పెట్టేసుకున్నాననమాట ఇంకా ఈ హ్యాండ్‌తోని. ఇంకా వాటర్ ఎక్కువేయడం వల్ల కొంచెం అలా కారిపోయింది. సో, అందుకని అలా పండిపోయింది. గోరింటాకయితే చాలా పండింది. ఇవాళ వారం చేశాను కాబట్టి నైట్‌కి రైస్ తినను. సో, టిఫిన్ ఏదైనా చేసుకోవాలి. ఇంకా ఏం చేసుకునే ఓపిక లేక మ్యాగీ చేసేసుకున్నాను. పిల్లలు కూడా తింటానన్నారు. సో, అందుకని ఇంకా ఆయన కూడా ఎలాగో వర్క్ చేసుకుంటున్నారు. ఇంక అందుకని నలుగురికి మ్యాగీ చేసేసాను క్యారెట్ వేసి.
పిల్లలకి ఇలా సుప్పిగా ఉంటే ఇష్టం అనమాట డ్రై మ్యాగీ కన్నా. సో, అందుకని ఇలా చేశాను. నిన్న ఆఫ్టర్‌నూన్ మేము ఇయర్ మోడల్ ఒకటి చేసాం గదా! దాని ఫైనల్ లుక్ ఇదే అనమాట. నేనన్నీ కట్ చేసి, స్టిక్ చేసి ఇచ్చేసాను. ఐషు అయితే పెయింటింగ్స్ వేసుకుంది. పాపం ఐషుకి అంతగా నచ్చలేదనమాట. ఇంకా బాగా వేయాల్సిందే అని ఫీల్ అయ్యింది. నెక్స్ట్ టైం బాగా చేద్దాము అని చెప్పాను. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.